నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ ఇండియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీడీఆర్ సిఐటియు నిరసన ధర్నా. మురమల్ల వీరేశ్వర స్వామికి లక్ష రుద్రాక్ష పూజ. భేదాభిప్రాయాలకు తావివ్వకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలన్న ఎంపీ అసదుద్దీన్. నదిలో కొట్టుకుపోతున్న తండ్రి, ముగ్గురు కొడుకులో ఇద్దరిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. అనేక కార్మిక సంఘాలు కార్మికుల సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంకల తొక్కి కార్మికులకు అన్యాయం చేసే విధంగా నూతన చట్టాలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదగిరి ఆరోపించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద కార్మిక సంఘాల నాయకులు అక్రమ అరెస్టులను, పోలీసులు నిర్బంధాలను వ్యతిరేకిస్తూ గూడూరు సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదగిరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించి నూతన చట్టాలు తీసుకురావాలి అనుకుంటే కార్మిక సంఘాలతో చర్చించాలి తప్ప కేంద్ర మంత్రులు కూర్చొని నిర్ణయాలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన సూచించారు. కార్మికుల కోసమే కొత్త చట్టాలు చేసే పని అయితే కార్మికులతో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సమంజసంగా ఉంటేనే చేయాలి తప్ప మీరు మంత్రులు కూర్చొని మాట్లాడుకొని మీకు ఇష్టం వచ్చినట్టు ఉంచుకొని కష్టమైనట్టు తగ్గించడం సరైనది కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మొత్తం కార్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కుదేలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కనీస వేతన చట్టాల ప్రకారం ఈరోజు ప్రతి పని చేసే సాధారణ జీవితం గడపాలన్నా 26,000 రూపాయలు నెలకొండాలని చెప్పేటటువంటి కనీస వేతన చట్టాలను తొంగలో దొరికి 8,000, 9,000, 10,000, 12,000 ఇచ్చి 12 గంటల పనికి చేసుకుపోవడానికి చేసేటటువంటి కుట్రలో భాగమే ఇదేని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదు. అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేస్తాం. అందరం ఖచ్చితంగా పోరాటాల్లో ముందుండి ఈ పాత చట్టాన్ని పునరుద్ధరించేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. శ్రావణ మాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకొని మూరముళ్ల భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించారు. వీరేశ్వర స్వామి ఆలయం నుండి వృద్ధ గౌతమి గోదావరి తీరానికి లక్ష రుద్రాక్షలతో ఊరేగింపు. వృద్ధ గౌతమి గోదావరిలో లక్ష రుద్రాక్షలకు సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు, వేద పండితులతో వీరేశ్వర స్వామికి లక్ష రుద్రాక్షలతో పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణ చేసిన వేద పండితులు విశేషంగా ఆకట్టుకున్న వీరేశ్వర స్వామి రుద్రాక్ష అలంకరణ, వీరేశ్వర స్వామికి గణపతి పూజ, పుణ్యహవచనం, మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రుద్రహోమం, పూర్ణాహుతి, బీల్వ సహిత రుద్రాక్షార్చన పూజ చేసిన పండితులు, స్వామి రుద్రాక్ష పూజకు అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं गं गणपतये नमः। पूज्याय वीरभद्राय दक्षयज्ञभग्नकाय दुष्टकर्मछेदिताय
शिष्टरक्षण दीक्षिताय आत्रत्राणपराय अभयहस्ताय नित्यकल्याणरूपाय निगमार्थप्रकाशाय भुक्तिमुक्तिप्रदाताय मुरमल्लनिवासाय सर्वसर्भाय वीरेश्वराय महं भजे नमः पार्वतीपतये श्रीरस्तु समस्त षण्मंगलानि भवन्तु नित्य श्रीरस्तु नित्यमंगलानि भवन्तु नमः पार्वतीपतये భేదాభిప్రాయాలకు తావివ్వకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఎంపీ అసదుద్దీన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ నగర వాసులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. పాత బస్తీ వాసులు ప్రశాంత వాతావరణంలో ఫ్రైడే ప్రేయర్స్లో పాల్గొనాలన్నారు. నేడు శుక్రవారం మక్కా మసీదులో ప్రత్యేక నమాజ్ ప్రార్థనలో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి ద్వేషపూరితమైన చర్యలకు పాల్పడొద్దని హితావు పలికారు. హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శుక్రవారం జుమ్మా ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు జరుపుకోవాలని ఎంపీ అసదుద్దీన్ తెలిపారు. हमारी रियासत में, हमारे शहर में हमारे गैर मुस्लिम भाई भी रहते हैं, हमारे दलित भाई भी रहते हैं और गरीब भी रहते हैं, और गरीब हर मज़हब में होता है. अगर एक दिन भी कोई वाक़या खुदा ना खास्ता कोई नाखुशगवार वाक़या होता है, वायलेंस होता है, तशद्दुद होता है, तो इससे उन गरीबों को बहुत बड़ा नुकसान होता है. हमारी शहर का नाम बदनाम होता है. पूरे मुल्क का मीडिया आकर हैदराबाद में देखना चाह रहा है कि कल क्या कोई नाखुशगवार वाक़या होगा, क्या कोई तशद्दुद होगा. मेरी आप तमाम से अपील है कि इन तमाम लोगों की उम्मीदों पर आप पानी फेर दीजिए और पुरअमन रखिए. और याद रखिए मेरे अजीज़ दोस्तों, मेरे गयूर नौजवानों, हैदराबाद ये एक अमन का चिराग हमारे बुज़ुर्गों ने अपने ईसार और क़ुरबानी से जलाए रखा. ये एक अमन का चिराग जिसकी रोशनी फ़िरक़ा परस्त ताकतों की आँखों में चुभती है. याद रखिए मेरे अजीज़ दोस्तों, ये शहर, ये रियासत एक मोहब्बत का भाईचारा है. मैं आपको मुबारकबाद फिर से देना चाहूँगा कि आपने मिली गैरत और हमियत का मुजाहरा करते हुए हम तमाम ने मिलकर उस
शख्स को जिसने इस वाहियात वीडियो को निकाला था। हमारे एहतजाज की कामयाबी यही रही कि पुरअमन रहा और हम इसको पुरअमन रखेंगे। मेरी आप तमाम से गुजारिश है कि जुमे को पुरअमन तरीक़े से मनाइए, अपने अपने मुकामी मसाजिद में नमाज अदा करिए, अमन को कामयाब करिए। तेलंगाना और हैदराबाद की तरक्की इसी में है कि हम अमन को मजबूत करें। यकीनन पुलिस से भी ऐसे वाक़यात पेश आए हैं जिससे हम इंशाअल्लाह ताला हुकूमत के सामने उन नाखुशगवार वाक़यात की अच्छे तरीक़े से मौसर तरीक़े से नुमाइंदगी करेंगे। जो नौजवान पुलिस की हिरासत में थे, हमारी मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर हुकूमत ने उस नुमाइंदगी को कबूल किया, वो तमाम के तमाम नौजवानों को रिहा करवा दिया गया है। तो मेरी आपसे गुजारिश है कि कल जुमे को पुरअमन रखिए और पूरे शहर में हमेशा पुरअमन, हमको इस अमन को बाकी और बरकरार रखना है। बड़ी मेहनतों के बाद शहर हैदराबाद का अमन एक मुस्तक़ल अमन बन चुका है। तो इसलिए आप तमाम से गुजारिश है कि मेरी इन गुजारिशात पर गौर फरमाइए। मैं फिर से आप तमाम का शुक्रिया भी अदा करता हूँ। वाखिर दावन अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। आप तमाम को मैं ये पैगाम देना चाहूँगा कि आप इससे बाखबर भी होंगे, आपको इत्तला मिल चुकी होगी कि जिस बीजेपी के रुकन असम्बली ने रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के शान में वीडियो बनाकर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में गंदगी और बकवास बकने की कोशिश की। आज पिछले 3 दिनों से हम तमाम की मेहनत और क़ुरबानियों की वजह से अल्लाह सुब्हानहू तआला के करम और फजल से आज हुकूमत तेलंगाना ने उस बीजेपी के रुकन असम्बली को PD एक्ट के तहत गिरफ़्तार करके उसको जेल को भिजा दिया। हमारा सबसे बड़ा यही डिमांड था कि जिस शख्स ने इस तरह की वाहियात और बकवास की है उसको फ़ौरन क़ानूनी तौर पर गिरफ़्तार अमल लाई जाए। ये पहली मरतबा ऐसा हुआ है कि PD एक्ट के तहत एक रुकन असम्बली को गिरफ़्तार करके जेल को भिजा दिया गया है। मेरी आप तमाम से दूसरी गुजारिश ये है कि कल जुमा है और जुमा ईद उल मोमिनीन होता है, इसीलिए मेरी आपसे गुजारिश है कि आप पुरअमन तरीक़े से अपने पूरे अफराद ख़ानदान के साथ अपने महलों की और मुक़ामी मस्जिद में नमाज जुमा को अदा करिए। और हम तमाम की पूरी कोशिश ये होनी चाहिए कि जिस पुरअमन तरीक़े से हमने एहतजाज किया और हमारे एहतजाज की बिना पर ख़ाती को जेल भिजाना पड़ा, इसी तरीक़े से हमको ये कोशिश करना है कि हमारा कल का जुमा पुरअमन तरीक़े से गुज़र जाए। मैं ख़ास तौर से बुज़ुर्गों से और हमारी माँ और बहनों से भी अपील करना चाहूँगा कि वो अपने औलादों की, अपने नौजवान बच्चों की भी सरपरस्ती करें। और आपसे ये भी गुजारिश करूँगा कि नमाज जुमा के बाद हम कोई ऐसा नारा ना लगाए, ना कोई ऐसा नाखुशगवार वाक़या पेश आए जिससे हमारे दीगर अपनाए वतन को तकलीफ़ हो। याद रखिए, हमारा पुरअमन एहतजाज था, इसीलिए हमने बीजेपी और संघ परिवार और फिस्ताई ताकतों को हमने शिकस्त दे दी। मैं शहरियान हैदराबाद को और तेलंगाना में बसने वाले गयूर अवाम को बताना चाहता हूँ कि माजी में बीजेपी ने ये ऐलान किया था कि वो हैदराबाद पर सर्जिकल स्ट्राइक करेंगे। ये हमेशा से इनके अज़ाइम है, ये हमेशा से नफ़रत की निगाहों से हैदराबाद की तरक्की को, हैदराबाद की भाईचारगी को ये बड़ी नफ़रत से देखते हैं। इसीलिए मेरी आप तमाम से गुजारिश है कि पुरअमन रहिए और याद रखिए कि अमन बीजेपी और फ़िरक़ा परस्त ताकतों को शिकस्त देगा, तशद्दुद बीजेपी और फिस्ताई ताकतों को कामयाब करेगा। तो इसीलिए मेरी आपसे गुजारिश है कि हम जुमे को पुरअमन तरीक़े से मनाएं और इन तमाम ताकतों को शिकस्त दें जो इस्लाम और रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम से नफ़रत करते हैं। याद रखिए, రాయగడలో తీగ వంతెన దగ్గర నదిలో కొట్టుకుపోయిన కుటుంబం నాగవల్లి నదిలో కొట్టుకుపోతున్న తండ్రి ముగ్గురు కొడుకుల్ని ఇద్దరిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది ఒకరు గల్లంతు. ఏలూరుకి చెందిన ఏ గోపాలకృష్ణ కుటుంబం మజ్జిగైరమ్మ దర్శనంకి వచ్చిన తీగ వంతెన చూస్తుండగా ఘటన.
రాయి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్యత ర్యాలీ పేరిట హిందూ సంఘాలు నిర్వహించారు. రాజాసింగ్ తన నరుకుతామంటూ ఎంఐఎం గుండాలు చేస్తున్న హెచ్చరికలను వారు ఆక్షేపించారు. రాజాసింగ్ కు మద్దతుగా ఉంటామన్నారు. ర్యాలీ స్థానిక వెంకటేశ్వర ఆలయం నుంచి బస్టాండ్ వరకు కొనసాగింది. ఈరోజు తలమడుగు గ్రామంలో హిందూ ఐక్యత ర్యాలీని హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ బాంధవుల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. స్థానిక వెంకటేశ్వర ఆలయం నుంచి మరి బస్టాండ్ వరకు ఇక్కడ మేము చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఒకటే, మనం గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో అట్టుడుకుతున్న సమస్య రాజాసింగ్. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా రాజ్యాంగానికి లోబడి మన చట్టాలు చేసిన దాని ప్రకారం శిక్షించబడతారు. ఇంతకుముందు ఇప్పుడు ఏదో రాజాసింగ్ ఎవరు మనోభావాలను దెబ్బతీసిండ్రు అన్న లొల్లీలు నడుస్తున్నాయి. మరి ఇప్పటివరకు మేము వీడియోని కానీ దేన్ని కానీ చూడలేదు. కానీ ఇలా ఆయన పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. మరి జైలు మన కోర్టుకు తీసుకెళ్తే కూడా గౌరవ కోర్టు మరి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి దాని చట్ట ప్రకారం ఆ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది. కానీ ఇలా కొందరు ఎంఐఎం రౌడీలు ఒక మతాన్ని రెచ్చగొట్టుకుంటా ఇలా రాజాసింగ్ని చంపేస్తాం, రాజాసింగ్ అడ్వకేట్ని కూడా మేము చంపేస్తాం అన్న బెదిరింపులకు పాల్పడడం జరుగుతున్నది. ఇలా పాత బస్తీ ఏదైతే హైదరాబాద్లో మన రాజధాని మీద ప్రతి పౌరుడి హక్కు ఉంటుంది. ఇలా రాజధాని పాత బస్తీలో కొందరు మిలిటెంట్లు పోగై అక్కడ పాత బస్తీని అలా ఎవరో తాత జాగిరిలాగా అక్కడ అల్లాలు చేయడం, అక్కడ ఉన్న హిందువులను సతాయించడం అనేది కార్యక్రమం చేపడితే రాజాసింగ్ అనే వ్యక్తి వారికి హిందువులకు ప్రతినిధిగా నిలబడి అన్నింటినీ ఎదిరిస్తే ఇలా రాజాసింగ్ ఏమో చేస్తామని బెదిరిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా రాజాసింగ్ తప్పు చేస్తే కోర్టులు శిక్షించడానికి ఉన్నాయి. కానీ మీరు ఏవైనా తాటాకి చప్పులు చేస్తే మాత్రం ఇక ముందు మేము ఉపేక్షించేది లేదు. ఇలా హిందూ సమాజాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం, మనం రామనవమికి ర్యాలీలు తీసినా గణేష్ ఉత్సవాలు చేసినా మన మీద రాళ్ళు పడుతూ ఉన్నాయి. మనం ఇంకా ఓపిక బట్టి ఇట్లనే ఉంటే మనం ఇంకా మళ్ళీ మన పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మేము ఇలా అందరినీ పోలీస్ వ్యవస్థని కానీ హిందువులకు వ్యతిరేకంగా ఉన్న ఇతర అందరినీ కూడా మేము ఈ సమావేశం ద్వారా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. రాజాసింగ్ మీద ఈగ వాలినా కూడా ప్రతి గ్రామం కదులుతుంది, ప్రతి హిందువు కదులుతాడు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాము, ఓవైసీ ఇవాళ ఎంఐఎం చీఫ్ ఉన్నాడు, రాజాసింగ్ని ఉరిదీయాలని అంటున్నాడు. అరే ఆడొక బేవకు ఎందుకు అని తమ్ముడు ఇవాళ నిర్మల్ల పార్టీ మీటింగ్ పెట్టి నా సీతని నా రాముణ్ణి సీతని అంటాడు, ఎక్కడెక్కడ నువ్వు పిల్లలు కన్నా అంటాడు. ఆయన మీద కేసు ఉండదు. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ నరికేస్తామంటాం. మరి ఆన్ని ఉరి తీయాలన్నా ఇంకేం తీయాలా? ఓవైసీ నువ్వు ముందు మీ తమ్ముని గురించి మాట్లాడి రాజాసింగ్ గురించి మాట్లాడాలని మేము ఈ సందర్భంగా ఓవైసీకి మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా ఈ సందర్భంగా హిందువులకు ఒకటే చెప్తున్నాం, మనం ఇట్లా ఏదో ర్యాలీలు చేసుకున్నప్పుడు యూనిటీ కాదు, మనం ఏ మతానికి కానీ ఏ ధర్మానికి కానీ వ్యతిరేకం కాదు. మన హిందూ ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకుంటూ మనం యూనిటీగా ఉండి ఇతర ధర్మాలకు ఆదర్శంగా ఉంటా వస్తున్నాం. కానీ రాబో పరిస్థితులలో ఏమైనా దాడులు జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన హిందువులను కూడా కులాలను పక్కకు పెట్టి మనం యూనిటీగా. అమరావతి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గరలో లారీ బోల్తా ఘటన స్థలానికి చేరుకొని స్తంభించిన వాహనాలను క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడీఆర్ సిఐటియు నిరసన ధర్నా. మురమల్ల వీరేశ్వర స్వామికి 1,00,000 రుద్రాక్ష పూజ. భేదాభిప్రాయాలకు తావివ్వకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలన్న ఎంపీ అసదుద్దీన్. నదిలో కొట్టుకుపోతున్న తండ్రి 3 కొడుకుల్లో 2 రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.